నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ప్రారంభమైన 3వ ప్రపంచ తెలుగు మహాసభలు. ఒక ప్రపంచాన్ని సృష్టించేంత బలం భాషకు ఉందన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి శ్రీనరసింహ. తెలుగు విశిష్టతను మన పిల్లలకు చెప్పాలి. తెలుగు కేవలం భాషే కాదు, జీవన విధానం. స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడి. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 పనులను ప్రారంభించిన పెమ్మసాని నారాయణ. అభివృద్ధికి కేర్ ఆఫ్ కూటమి ప్రభుత్వమని ప్రకటన. రాజధాని అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ. కార్యదర్శులు, మంత్రులు, జడ్జిల భవన నిర్మాణ పనుల పరిశీలన. కూటమి ప్రభుత్వ పాలనలో వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి దారుణంగా మారింది. ధ్వజమెత్తిన మాజీ మంత్రి రజని. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. 1000 మంది గాయకుల అన్నమయ్య పదగలార్చనల మధ్య అత్యంత వైభవంగా ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరులో ప్రారంభించారు. శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీలో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో కళాకారులు ప్రదర్శించిన భరతనాట్యం, కూచిపూడి నృత్యం ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమ్మిడిగంటం శ్రీనరసింహం, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, విశ్వయోగి విశ్వంజీ మహారాజ్, మాజీ సిబిఐ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ సిబిఐ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రపంచ భాషలన్నింటిలో అత్యంత మధురమైన భాష తెలుగు భాష అని కొనియాడారు. తెలుగు భాషలో మాట్లాడితే సృజనాత్మకత పెరుగుతుందన్నారు. అందుకే నేటి విద్యా విధానంలో 8వ తరగతి వరకు మాతృభాషను బోధించాలని సూచించారు. ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్న గజల్ శ్రీనివాస్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్, ముఖ్య సమన్వయకర్త పి రామచంద్రరాజు, లక్ష్మీనారాయణ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. తెలుగు భాష యొక్క ప్రాధాన్యత ఏంటంటే, ఎప్పుడైతే మన మాతృభాషలో మాట్లాడతామో మనలో సృజనాత్మకత పెరుగుతుంది. చూడండి, ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ గెలిచిన వాళ్ళందరిది ఒకసారి చరిత్ర మీరు చదివితే వాళ్ళందరూ కూడా చిన్నతనంలో వాళ్ళ మాతృభాషలో చదివిన వాళ్ళే. ఈవెన్ మన జాతీయ విద్యా విధానంలో కూడా 5వ తరగతి వరకు, వీలవుతే 8వ తరగతి వరకు మాతృభాష వాడుక భాషలో చదువు నేర్పించాలని చెప్పడం జరిగింది. కానీ ఇంగ్లీషు భాష యొక్క మోజులో మనం ఏం చేస్తున్నామంటే ఇంగ్లీషు భాషగా మాట్లాడదాం. అది వాడుక భాష కాదు, అది మనం మాట్లాడవచ్చు. ఎందుకంటే అది ప్రపంచంలో కమ్యూనికేషన్ కోసం కావాలి. కానీ మనం విషయాలను చక్కగా జీర్ణించుకోవాలంటే తెలుగు భాష. లేకుంటే ఏమవుతుంది, ఇంగ్లీష్లో చెబితే మనం తెలుగులో తర్జుమా చేసుకుంటాం, ఆ తర్వాత దాన్ని ఇంగ్లీష్లో పరీక్షల్లో రాసేసి మర్చిపోతున్నాం. అందువల్ల పిల్లలలో ఆ కాన్సెప్ట్స్ అన్నవి లేవు, పరీక్ష అవగానే అన్నీ మర్చిపోతున్నారు. కాబట్టి ప్రభుత్వాలు మేలుకొని మళ్ళా 5వ తరగతి వరకు, వీలైతే 8వ తరగతి వరకు ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిగంటల శ్రీనరసింహ, విశ్వయోగి విశ్వంజీ మహారాజ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, జేడీ లక్ష్మీనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీ నరసింహం మాట్లాడుతూ భాష ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు కాదు, బంధాలను పెంచుకునేందుకని తెలిపారు. మనం పుట్టినప్పుడు 2 బంధాలతో పుడతామని, ఒకటి మాతృబంధం, ఒకటి భాషా బంధమన్నారు. కోర్టుల్లో జడ్జిలు తెలుగు భాషలో జడ్జిమెంట్ ఇవ్వడం వలన అందరికీ తీర్పు ఏమి చెప్పారనే విషయం అర్థమవుతుందన్నారు. భాషను కాపాడుకోవాలంటే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగును వాడుకలోకి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షులు తోటకూర ప్రసాద్, సహస్రావధాని కనిమెళ్ల వరప్రసాద్, కవి మాశర్మ, చలసాని ఆంజనేయులు, జస్టిస్ రఘురాం, గజల్ శ్రీనివాస్, రామచంద్రరాజు, లక్ష్మీనారాయణ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. కోర్టు ప్రొసీడింగ్స్ తెలుగులోనే జరగాలి.
దానివల్ల ఏం జరుగుతుందంటే ధర్మం ఒక్కడి గడప వరకు తీసుకెళ్ళాలి అని ఒక డిక్లరేషన్. కోర్టులో ఏం జరుగుతుంది, జడ్జి గారు ఏం మాట్లాడుతున్నారు, అడ్వకేట్ ఏం మాట్లాడుతున్నాడు, నా కేసు గురించి కరెక్ట్గా జరుగుతుందా లేదా సరళమైన తెలుగు భాషలో కోర్టుకు వెళ్ళిన ప్రతి ఒక్కడికి తెలవాలి. అది మన బాధ్యత. కోర్టు లోపల తెలుగు ఇంట్రడ్యూస్ చేయడం, డిస్ట్రిక్ట్ కోర్టు లెవెల్ వరకు వాడుకోవడం చాలా చాలా ముఖ్యం. అమ్మ ప్రేమే వేరండి. మరి తెలుగు భాష గురించి మాట్లాడుకుంటున్నాం. తల్లి లాంటి భాష, మాతృ భాష. దీన్ని అందరం కూడా గౌరవించవలసిన అవసరం ఉంది. మన పిల్లలకి దీన్ని చెప్పవలసిన అవసరం ఉంది. మనం చేస్తాను. తెలుగు కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదు. మనందరూ తీసుకోదంటే మన జీవన విధానం తెలుగు, మన ఆచారాలు తెలుగు, మన సంస్కారం సాంప్రదాయాలు తెలుగు. ఇవన్నీ కూడా మన పిల్లలకు చెప్పాలి. మనం ఆ రోజులు పోయి పల్లెల్లో వాతావరణం మారిపోయింది. అంచేత ఇవన్నీ కూడా మళ్ళీ పూర్వంలాగా ఆ వాతావరణం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అమ్మ చెప్పే లాలిపాటలో తెలుగు ఉంది. మన పిల్లలు తెలిసింది అది తెలుసు. అమ్మ పాట చెప్పే లాలిపాటలో తెలుగు ఉంది అన్నారు. అమ్మ చెప్పే కథల్లో తెలుగు ఉంది. పండగల్లో, పెళ్ళిళ్ళలో, పూజల్లో కూడా తెలుగు ఉంది. అలాగే ఇలా మన ప్రతి సంబరాల్లో కూడా తెలుగు. సంబరాలను మాట వచ్చింది, దానికి చెప్పాలి. పూర్వం సంక్రాంతి వస్తే పండగ, దసరా వస్తే పండగ, గ్రామాల్లో నీరం నవమి, ఉగాది ఎంతో సాంప్రదాయంగా మన పెద్దలు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 పనులను మంత్రి నారాయణతో కలిసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. 48 కోట్ల రూపాయలతో ఈ పనులు చేపట్టనున్నారు. అంతకుముందు మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్, రెడ్డిపాలెం జంక్షన్, చిల్లీస్ జంక్షన్ వద్ద చేపట్టిన పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 వల్ల పల్నాడు ప్రాంతం నుంచి వచ్చే వాహనాలు గుంటూరు నగరంలోకి రాకుండా డైరెక్ట్గా ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఆటోనగర్ మీదుగా బయటికి వెళతాయని మంత్రులు చెప్పారు. దీనివల్ల నగరంలో ట్రాఫిక్ తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, నసీర్ అహ్మద్, రామాంజనేయులు, మేయర్ కోవెలమూడి రవీంద్ర, టీడీపీ నేతలు పిల్లి మాణిక్యారావు, డేగల ప్రభాకర్, సజీల తదితరులు పాల్గొన్నారు. వీలైనంత తొందరలో ఇది కంప్లీట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల గుంటూరు టౌన్లో ఉండే ట్రాఫిక్ తగ్గుతుంది. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క అమరావతి పోవటానికి కానీ లేదా పల్నాడు నుంచి వచ్చేవాళ్ళు కానీ డైరెక్ట్గా ఈ ఇన్నర్ రింగ్ బైపాస్ రోడ్డు గుండా వెళ్ళగలరు. అలా జరిగినప్పుడు ఏంటంటే సిటీలో ట్రాఫిక్ కంజెషన్. ఇప్పుడు ప్రపంచం అంతా ఎక్కడ తీసుకున్నా, ఏ దేశం తీసుకున్నా, ఏ డెవలప్డ్ కంట్రీ తీసుకున్నా మేజర్ ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్ ప్రాబ్లం. అందువల్ల ట్రాఫిక్ ప్రాబ్లం తగ్గడానికే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు హై ప్రయారిటీ ఇస్తూ ప్రతి టౌన్లోనూ ఇన్నర్ రింగ్ రోడ్స్, అవుటర్ రింగ్ రోడ్స్ డెవలప్ చేయమంటున్నారు. ఆ నేపథ్యంలోనే అటు ఎంపీ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానీ రామాంజన్ గారు అడగటం, దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. దానివల్ల ప్రజలకి అన్ని విధాలు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు 48 కోట్ల రూపాయలతోటి దాదాపు 380 మంది ఇక్కడ ఇళ్ళు వేసుకున్నా కూడా వాళ్ళకి 7 కోట్ల రూపాయలు కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళందరినీ వేరే విధంగా సర్ది చెప్పి ఈ రోజున శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఇది చేయటం వల్ల సిటీలో ట్రాఫిక్ తగ్గిపోతుంది. పల్నాడు నుంచి అమరావతి వెళ్ళే వాళ్ళు డైరెక్ట్గా సిటీ బయట నుంచి వెళ్ళిపోతారు. ఈ ప్రాంతం అంతా కూడా ఒక గ్రోత్ ఇంజిన్గా మారబోతోంది. ఇదే నిజమైన అభివృద్ధి. ఆ అభివృద్ధికి సహకరించిన నారాయణ గారికి గుంటూరు ప్రాంత ప్రజల తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాం. ప్రపంచ తెలుగు మహాసభల్లో పలువురు ప్రాచీన కవుల వారసులకు పూర్ణ కుంభ పురస్కారాలు ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఒడిశా గవర్నర్ హరిబాబు సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. తెలుగు భాషా సంస్కృతులను ప్రపంచానికి చాటేందుకు ఈ మహాసభలు దోహదపడతాయన్నారు. తెలుగువాడిగా పుట్టడం గర్వంగా ఉందన్నారు. తెలుగు సాహిత్యానికి పునాదులు వేసిన కవులు, రచయితలు, కళాకారులకు ధన్యవాదాలు తెలిపారు. ఏ ప్రభుత్వం ఒంటరిగా ప్రజల సహకారం లేకుండా భాషను కాపాడలేదన్నారు. ప్రతి ఒక్కరి సహకారం ఉన్నప్పుడే మాతృభాష అభివృద్ధి చెందుతుందన్నారు. మనం ఒక సాంస్కృతిక సత్యాన్ని గుర్తుంచుకోవాలి. ఏ ప్రభుత్వము ఒంటరిగా ప్రజల సహకారం లేకుండా ఒక భాషను
ఉజ్జీవింపచేయలేదు, కాపాడలేదు. ప్రజలు తమ జీవన శైలిలో ఆ భాషను జీవింపచేసినప్పుడే అది వికసిస్తుంది. ఇళ్లలో, పాఠశాలల్లో, కార్యాలయాల్లో, ప్రజా జీవితంలో, సాహిత్యంలో, కళల్లో, సంభాషణలో తెలుగును వినిపించాలి. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్య అతిథిగా ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిబాబు, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జస్టిస్ మానవేంద్రరాయ్, జస్టిస్ రఘురాం, కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్, ఎంపీ గోపీనాథ్లు తెలుగు తల్లి ఎన్టీఆర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రఘుకుల తిలక రామ అంటూ బాలికలు ప్రదర్శించిన కోలాటం సభికులను విశేషంగా అలరించింది. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం ద్వారా తెలుగు భాషకు దశ దిశలా అత్యంత గుర్తింపు వస్తుందని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సూచించారు. 20,000 మంది కవులు, కళాకారులతో ఈ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నామని గజల్ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ ఆకుల శేషయ్య, టీడీపీ ముఖ్య నాయకులు టీడీ జనార్దన్, పి రామచంద్రరాజు, లక్ష్మీనారాయణ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. చీరగట్టుకుని భారతీయ వస్త్రధారణలో ఆ బహిరంగ సభకు హాజరైనంటే భారతదేశం యొక్క గౌరవ ప్రతిష్టలు ఏ విధంగా మనకి ఇనుమడించున్నాయో వాళ్ళ ప్రపంచ దేశాల్లో ఒకసారి గమనించమని చెప్పని చెబుతూ, నేను తమ్ముడికి చెప్పేది ఏంటంటే, సంస్కృతిని మనం ముందుకు తీసుకెళ్తా ఉంటే సంస్కృతితో పాటు భాష వస్తుంది, భాష పట్ల అనుకూలత పెరుగుతుంది. మన సంస్కృతి పరంగా ఏదైనా ఉత్సవం చేస్తే ఒక కూచిపూడి నృత్యమో, ఒక కవి సమ్మేళనమో, లేకపోతే ఇంకొక సాంస్కృతిక కార్యక్రమం కనుక పెట్టుకున్నప్పుడు ఆ పిల్లలు దానికి హాజరైనప్పుడు వాటి పట్ల ఆకర్షితులై దాని పట్ల మళ్ళీ తెలుగు నేర్చుకోవాలనే తపన వారిలో పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ రోజున తెలుగు భాషకు ఆంధ్రప్రదేశ్లో ఏదో జరుగుతుంది, ఏదో నష్టం జరుగుతుంది ఎవరు అనుకోవాల్సిన పని లేదు. భాష తప్పనిసరిగా బ్రతికే ఉంటుంది. తెలియో చెల్లకో అనేటువంటి ఒక కృష్ణరాయపారం పద్యాలు, పాండవోద్యోగ విజయాల్లోని ఒక పద్యం, తిరుపతి వెంకటగౌడ రాసిన యొక్క పద్యం 75 సంవత్సరాలు మన భాషని గ్రామీణ పల్లెటూరు యొక్క గీతలు కాసుకుని గొర్రెలు కాసుకునే దగ్గర నుంచి కూడా ఆ భాషని పైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. చివరిగా సావిత్రిబాయి పూలేను ప్రతి స్త్రీ గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలు పిల్లి మాణిక్యరావు, పోతురాజు సమత, శివరామయ్య, వేములకొండ శ్రీనివాస్, ఇతర నాయకులు ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మహిళా సాధికారత కోసం సావిత్రిబాయి ఫూలే స్ఫూర్తితో టీడీపీ అనేక నిర్ణయాలు తీసుకుందని నేతలు వెల్లడించారు. ఈ నేటి సమాజంలో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని అంటే మాత్రం, ఈరోజు ఆడపిల్లలు అంతరిక్షంలోకి వెళ్తున్నారు అంటే మాత్రం ఇలాంటి మహోన్నత వ్యక్తుల కృషి మాత్రమే దీనికి నిదర్శనంగా మనందరం గుర్తించుకోవాలి. మరి అలాంటి గొప్ప వ్యక్తి, గొప్ప కవయత్రి, గొప్ప భావజాలం గల ఆ వ్యక్తికి ఈరోజు అందరం కూడా ఘన నివాళులు అర్పించడం, మరి మా జిల్లా అధ్యక్షులైన పిల్లి మాణిక్యరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరగడం, కార్యకర్తలు, నాయకులు అందరం కూడా వెల్లువెత్తున వచ్చి ఆమెకి ఈ యొక్క నివాళులు అర్పించడం అనేది మా యొక్క అదృష్టంగానే భావిస్తూ, దాదాపు 197 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశంలో ఆమెను గుర్తుపెట్టుకొని ఆమె యొక్క జయంతులు, వర్ధంతులు జరుపుతున్నారంటే ఆమె ఎంత మహానుభావురాలో, ఎంత ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి వ్యక్తో, ఎలాంటి కవితలు రాసి సమాజాన్ని ప్రభావితం చేసిందో మనమంతా కూడా అర్థం చేసుకోవచ్చు. ఆమె స్ఫూర్తితోటే తెలుగుదేశం ప్రభుత్వం కూడా, తెలుగుదేశం పార్టీ కూడా అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చింది. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మహిళలకి అనేకమైనటువంటి అవకాశాలు కల్పించారు. ఆ తర్వాత ఆస్తిలో వాటా కల్పించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళకి సంబంధించి అనేకమైనటువంటి డ్వాక్రా గ్రూపులు తీసుకురావటం కానివ్వండి, వాళ్ళు స్వయంగా ఎదగటానికి అవకాశాలు కల్పించడం కానివ్వండి, మహిళలకి ఉద్యోగాలు ఎక్కువ కల్పించడం కానివ్వండి, ఈరోజు ఉచితంగా బస్సుల్లో తిరిగేటువంటి స్వేచ్ఛను కల్పించడం కానివ్వండి, మహిళా సాధికారతను పెంచడం కానివ్వండి, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అట్లాగే తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. వివిఐటి విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ 48వ వార్షిక సమావేశాలను అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో వివిధ విద్యాలయాలకు చెందిన హిస్టరీ అధ్యాపకులు, చరిత్రకారులు పాల్గొనున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించిన 107 పరిశోధనా పత్రాలపై ఈ సమావేశాల్లో చర్చలు జరగనున్నాయి. జాతి విశిష్టతను తెలియచేసేది ఆ జాతి చరిత్ర అని, చరిత్ర యొక్క ఆవశ్యకత తెలియని పరిస్థితుల్లో సమాజం చిన్నాభిన్నం అవుతుందని మండలి బుద్ధప్రసాద్ అన్నారు.
మన రాష్ట్ర విభజన తర్వాత అనేక సమస్యలు మనం ఎదుర్కొంటున్న పరిస్థితి వచ్చింది. ప్రత్యేకించి భాషా సంస్కృతులు ఇవాళ సవాళ్ళు ఎదుర్కొంటున్నాం. ఆ సవాళ్ళని ఎదుర్కోవాలంటే ముందు జాతిలో ఒక జాగృతిని తీసుకురావాలి. ఆ జాతిలో జాగృతిని తేవడానికి కొరియాలాగా మనం ప్రజల్ని ప్రబోధించాల్సిన అవసరం ఉంది. నేను తెలుగువాడిని, నా భాష తెలుగు అని చెప్పిన జాతిగా తెలుగువారిని తయారు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం సఫలీకృతం అయితే మిగతా ఎప్పుడు కూడా అభివృద్ధి ముందుకెళ్ళిపోద్దా అంటే అనుమానం లేదు. అది ముందు మన ఊరి చరిత్ర మనం తెలుసుకునే పరిస్థితి ఉండాలి. మన గ్రామంలో ఎవరైతే గొప్ప వాళ్ళు పుట్టారో వాళ్ళ గొప్పతనాన్ని చాటుకునే పరిస్థితి ఉండాలి. ఆ పరిస్థితి మన విద్యార్థి దశలోనే ఆ రకమైన ఆలోచనలు కానీ మనం రేకెత్తిస్తే మన జాతి చరిత్ర మరింతగా వికసిస్తుందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. నిర్మాణంలో ఉన్న ప్రధాన కార్యదర్శులు, న్యాయమూర్తులు, మంత్రులు బంగళాలను ఆయన పరిశీలించారు. ఏప్రిల్ కల్లా ఈ భవనాల నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. వర్షాలు ఎక్కువగా పడడం వలన పనుల్లో జాప్యం జరిగిందన్నారు. జడ్జి బంగళాల్లో బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్ తుది దశకు చేరిందని వివరించారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూసేకరణకు ఈ బుధవారం నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. 1.5 కిలోమీటర్ అది కూడా జరుగుతుంది. అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసెస్ బంగ్లాలు తీసుకుంటే దానికి సంబంధించి కూడా యాక్చువల్గా ఆల్మోస్ట్ మెజారిటీ స్లాబ్స్ అయిపోయినాయి. బ్రిక్ వర్క్ కూడా అయిపోయింది. ప్లాస్టిక్ వర్క్ కూడా చాలా అయిపోయి ఫినిషింగ్ వర్క్ వచ్చారు. ఏది ఏమైనా ఏదైతే ఈ ప్రభుత్వం 3 సంవత్సరాల్లో మొత్తం అమరావతి క్యాపిటల్ సిటీ వర్క్స్, ట్రంక్ రోడ్స్ కానీ, లేఅవుట్స్ కానీ, అధికార భవనాలు కానీ, లేదా మన టవర్స్ 5 టవర్స్ ఏవైతే ఉండే అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ 5 టవర్స్ కానీ, అదేవిధంగా అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. 108కి కాల్ చేస్తే హాస్పిటల్కు వెళ్లేలోపే ప్రాణాలు పోతాయనే భయం ప్రజలకు పట్టుకుందని మాజీ మంత్రి విడుదల రజనీ విమర్శించారు. కూటమి ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను నీరుగార్చిందని విడుదల రజనీ ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సమయానికి 108 వాహనాలు రాక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఈ రోజున 108 వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా షెడ్లకే పరిమితమైనటువంటి పరిస్థితులు మరుగున పడ్డాయి. ఈరోజు ఎక్కడికక్కడ ఏమాత్రం కూడా పనిచేయనటువంటి పరిస్థితులు. ప్రజల ప్రాణాలని కాపాడాల్సినటువంటి ఈ 108 వాహనాలు సమయానికి రాక ఈరోజు ప్రాణాలు పోయేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రాష్ట్రంలో ఈ 108 పరిస్థితి ఎలా ఉందంటే, ఇక ఈ 108ని నమ్ముకుంటే మా ప్రాణాలు పోవడం ఖాయమని చెప్పి ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఈరోజు అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఫోన్ చేస్తే 20 నిమిషాల లోపు రావాల్సినటువంటి ఈ అంబులెన్సెస్ ఈ రోజున వస్తాయో రావో తెలియదు. అవి ఎప్పటికొస్తాయో ఏంటో కూడా తెలియదు. ఏ సమాచారం ఉండదు దాని గురించి. రావు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చూసాము రాష్ట్రంలో. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి అంబులెన్స్ టైంకి రాక ఇక్కడ చనిపోయారు, గర్భిణీ స్త్రీ చనిపోయింది, అక్కడే డెలివరీ అయిపోవడము, ఎవరో ఒకరు చనిపోవడము. ఎంతో మంది అనారోగ్యంతో ఉండి 108 వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఉండి అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపోయినటువంటి పరిస్థితి. సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం ట్రావెలర్స్ బంగ్లా వద్ద ఘనంగా నిర్వహించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజా సంఘాల నేతలు సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళలకు విద్యనందించాలనే ఉద్దేశంతో ఎన్నో విద్యా సంస్థలను నెలకొల్పిన ఏకైక మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని పలు ప్రజా సంఘాల నేతలు కొనియాడారు. కానీ అటువంటి మహనీయురాలిని అటు ప్రజా సంఘాలు కానీ అధికార యంత్రాంగం కానీ విస్మరించడం శోచనీయమన్నారు. ఈ నేపథ్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని హిందూ కాలేజ్ సెంటర్లో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలతో ఐలాండ్ ఏర్పాటు చేయాలని తాడికొండ నరసింహారావు, డాక్టర్ సుధా తెలిపారు. పలు ప్రజా సంఘాల నేతలు మత్తుల వీరాస్వామి, మాల్యాద్రి, బసవేశ్వరరావు, సముద్రాల కోటేశ్వరరావుతో కలిసి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే గారు ఎంతో మందికి ఆదర్శంగా మొదటి పంతులమ్మగా ఈ దేశ అభివృద్ధికి స్త్రీ యొక్క అన్ని అణగారినతనాన్ని మొత్తాన్ని కూడా ఈ సమాజంలో ఏదో ఒక శక్తి ఉందని చెప్పేసి స్త్రీలు అనేటువంటి వాళ్ళు ప్రతి రంగంలో కూడా ముందుండాలని చెప్పేసి వారి చదువుల్లో విషయంలో కానీ ఈరోజు అన్ని రంగాల్లో కూడా కలెక్టర్ల కాడ నుంచి డాక్టర్ల కాడ నుంచి అన్ని రంగాల్లో కూడా మంచి స్త్రీలు
అభివృద్ధి చెందుతున్నారని చెప్పేసి అని తెలియపరుస్తున్నాను. ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఖచ్చితంగా ఆవిడకి ప్రభుత్వమే ఈ యొక్క జయంతి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టి 11 సంవత్సరాలు అయింది. ఇంతమటికి ఐలాండ్ లేదు, డెవలప్మెంట్ లేదు. మేము బీసీ ప్రజా సంఘాలుగా మరి ఎస్సీ దళిత ప్రజా సంఘాలుగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి. మరి ఈ హిందూ కాలేజ్ సెంటర్లో ఐలాండ్ ఏర్పాటు చేసి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టి ఆ పక్కనే సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని కూడా చక్కగా యుద్ధ ప్రాతిపదికన అది అమలు చేయాలని నిర్మించాలని చెప్పి కూడా ప్రధానమైన డిమాండ్ చేస్తా ఉన్నాం. సంజీవయ్య నగర్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాటన్ సెర్చ్తో సంఖ్య వ్యతిరేక శక్తులు గుండెల్లో దడపుడుతుందని వారు తెలిపారు. సమస్య ఉంటే 8688313330 నెంబర్కి కాల్ చేయాలని డీఎస్పీ అరవింద్ తెలిపారు. గుంటూరు నగరం మొత్తం జల్లెడ పడుతున్నట్టు ఆయన అన్నారు. గంజాయి రహిత జిల్లాగా గుంటూరును తీర్చిదిద్దుతామన్నారు. రౌడీ షీటర్ల పట్ల కఠిన వైఖరి ఉంటుందన్నారు. గంజాయి రహిత ప్రాంతంగా మారుస్తామని ఆయన తెలిపారు. కాటన్ సర్చ్లో అరండల్పేట సీఐ ఆరోగ్యరాజు, నగరంపాలెం సీఐ సత్యనారాయణ, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఈ సంకల్పం అనే పేరు మీద మన ఎస్పీ గారు, మన ఐజీ గారు మన గుంటూరు నగరంలో ఈ గంజాయి అనేది పూర్తిగా తీసేసేయాలి, గంజాయి అనే రహిత గుంటూరు నగరానికి తయారు చేయాలనే ఉద్దేశంతో రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగానే మన ఏరియాలో కొంచెం గంజాయి కన్సంప్షన్ బాగుంది, గంజాయి తాగే వాళ్ళు ఉన్నారు, గంజాయి అఫెండర్లు ఉన్నారనే ఉద్దేశంతో ఏరియాలో ఈరోజు కార్డినెన్స్ సెర్చ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. కార్డినెన్స్ సెర్చ్ అంటే మన ఏరియా మొత్తం నిర్బంధించేసి ప్రతి ఇంటిని వెరిఫై చేసి ఏ ఇంట్లో ఎవరు ఉంటున్నారు, ఎక్కడైనా గంజాయికి సంబంధించినది ఉందా అనే విషయం మీద తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి రికార్డ్ లేని వెహికల్స్ను కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకు ఈ బండ్లను మనం పట్టుకున్నామంటే ఇట్లాంటి వెహికల్స్ యూజ్ చేసే ప్రాపర్ రికార్డ్స్ ఉండవు, నెంబర్ ప్లేట్లు మార్చేసి వాటితో చైన్ స్నాచింగ్లు చేస్తారు, వాటిని దొంగతనం చేసిన బండ్లు తీసుకుని వెళ్ళి దాని ద్వారా గంజాయి కొంటా ఉంటారు. సో అవన్నీ వెహికల్స్ ప్రాపర్ డాక్యుమెంట్స్ చెక్ చేసి ఏదైతే ప్రాపర్ డాక్యుమెంట్స్ చెక్ చేసి వెహికల్స్ అనేది రిలీజ్ చేస్తాము. 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ జనవరి 9న విజయవాడలో సామూహిక నిరసన దీక్ష జరగనుంది. ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ దీక్షకు సంబంధించిన పోస్టర్ను జనచైతన్య వేదిక కార్యాలయంలో ఆవిష్కరించారు. డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లన్రెడ్డి లక్ష్మణ్ రెడ్డి, కొరివి వినయ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రైవేట్ అంటేనే లాభాపేక్ష అని, పీపీపీ విధానం వల్ల విద్యార్థులు, రోగులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ 10 మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే నిర్మించి నిర్వహిస్తేనే పేద ప్రజలకి, గ్రామీణ ప్రజలకి న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఆ మేరకు వాళ్ళు స్పందించే వరకు ఈ ఉద్యమం ఒత్తిడి కొనసాగుతుంది. లేకపోయినట్లయితే చివరికి ఇదే ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుద్ది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. 9వ తారీఖున జరిగేటటువంటి ఈ సామూహిక దీక్షకి అందరూ కూడా పౌర సమాజం అంతా కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుతున్నాం. బడ్జెట్ ఉన్నప్పుడు కేవలం 5-6 వేల కోట్ల రూపాయలు ఈ వైద్య కళాశాల మీద పెట్టడానికి కష్టం ఎందుకు కూడా కాదు. అంతేకాకుండా వీళ్ళేమో వాదన చేస్తున్నారంటే గత ప్రభుత్వం ఒక తప్పు చేస్తే మేము 2 తప్పులు చేస్తాం అన్నట్టుగా. మేము కోరుకుంటుంది ఏంటంటే గత ప్రభుత్వం ఒక మంచి పని చేస్తే మీరు 2 మంచి పనులు చేయని చెప్పి ఇవాళ అది ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ గ్రహించి ఈ పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా ప్రజలందరూ కూడా కోరుతున్నారు. దీనికోసం అని చెప్పేసి అఖిలపక్షం నిరసన దీక్ష ఈ నెల 9వ తారీఖు విజయవాడ గాంధీ చౌక్లో, ధర్నా చౌక్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలకి, ఆ తర్వాత ప్రజా సంఘాలు, బహుజన దళిత సంఘాలందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి జరిగింది. బ్రాడీపేటలోని శ్రీ సాయి దీనజన సేవా సమితిలో నిర్వహించిన కార్యక్రమంలో అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగరేకుల వరప్రసాద్తో పాటు
మోహన గోపీకృష్ణ ఇతర నాయకులు పాల్గొని పళ్లు పంపిణీ చేశారు. మహిళల అభ్యున్నతికి సావిత్రిబాయి పూలే విశేష కృషి చేశారని అంగరేఖలా తెలిపారు. అలాగే బీసీలకు సామాజిక రక్షణ చట్టం అమలు చేసేలా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లో పొందుపరిచిన అంశాలను బీసీ రక్షణ చట్టంలో కూడా ఉండేలా చేయాలని కోరారు. ఈ రోజున పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సావిత్రిబాయి పూలే గారి జయంతిని జరుపుకున్నటువంటి నేపథ్యంలో స్త్రీల సాధికారత కోసం వారు అందించినటువంటి స్ఫూర్తికి చిహ్నంగా వారి ఈ సమాజానికి చేసిన సేవలకి స్ఫూర్తిగా భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సావిత్రిబాయి పూలే గారికి భారతరత్న ప్రకటించాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి బీసీ సామాజిక రక్షణ చట్టం దేశానికి ఒక తలమానికం కాబోతా ఉంది, దేశానికే ఒక దిక్సూచి కాబోతుంది. కాబట్టి ఈ చట్టాన్ని పకడ్బందీగా దుర్వినియోగం కాకుండా మా యొక్క వర్గాల యొక్క ప్రజలను కూడా చైతన్యవంతులు చేస్తాం. ఎక్కడ కూడా దుర్వినియోగం చేసే వారి మీద కూడా చర్యలు తీసుకునే విధంగా చట్టంలో మరి అంశాన్ని పొందుపరచవలసిన అవసరం ఉంది. లాం గ్రామంలోని శ్రీ గంగా ఉమా సైత సోమేశ్వర స్వామి దేవస్థానంలో శివముక్కోటి సందర్భంగా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకరుద్రాభిషేకము అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకుని విశేష పూజలు జరిపారు. బ్రహ్మశ్రీ గూడూరు లలిత చంద్రశేఖర శర్మ, వెంకట చంద్రశేఖర శర్మ బ్రహ్మత్వమును స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు జరిపారు. శివముక్కోటి సందర్భంగా విశేషంగా భక్తులకు దక్షిణావృత శంకుతీర్థ ప్రసాదం అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షములకు పాత్రులయ్యారు. లక్ష్మీపురం త్యాగరాజు వేదికపై శ్రీ త్యాగరాజు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో త్యాగరాజ స్వామి ఆరాధనా మహోత్సవాలు ఈ నెల 4 నుండి 8వ తేదీ వరకు జరుగుతాయని సంఘం కార్యదర్శి వల్లూరి కృష్ణకిషోర్ తెలిపారు. లక్ష్మీపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు గిరిజా శంకర్ తదితరులు పాల్గొన్నారు. 179వ ఆరాధన మహోత్సవంలో మా త్యాగరాజ సాంస్కృతిక సంఘంలో 4వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు జరుగుతున్నకు నిశ్చయించినాము. మా సంస్థ ప్రతి సంవత్సరం స్వామివారి పుష్యబహుళ పంచమి 26 ఎలా అయితే జరుగుతుందో అదేవిధంగా మన గుంటూరులోని లక్ష్మీపురంలో స్థానికంగా ఆడిటోరియంలో నిర్మించబడినటువంటి త్యాగరాజ స్వామి వారికి అనేక సేవలు చేసి ఉంచే వృత్తి, ఊరేగింపు, అలాగే ప్రతిరోజు సాయంత్రం ఎంతోమంది పెద్ద పెద్ద విద్వాంసులసే స్వామివారి కీర్తనలను కచేరీ రూపంలో వారు ప్రదర్శించి ఎక్కడి నుంచో చెన్నై మొదలగు ప్రదేశాల నుంచి, అలాగే బెంగళూరు, కర్ణాటకలోని ప్రదేశాల నుంచి మనకి ఇక్కడ కచేరీలు చేయడానికి ఎంతోమంది గొప్ప గొప్ప కళాకారులను మేము తీసుకొచ్చి మన గుంటూరు యందు స్వామివారికి సేవకు మేము ప్రోగ్రామ్స్ నిర్వహించినాము. అదేవిధంగా స్థానికంగా సంగీతంలో రాణిస్తున్నటువంటి చిన్న చిన్న విద్యార్థులు కావచ్చు, అలాగే స్థానిక విద్వాంసులు కావచ్చు, ఈ 4 రోజుల పాటు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కీర్తనలు ఆలపించి ఈ కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేయవలసిందిగా సంగీత అభిమానులను, విద్వాంసులను ఈ 4 రోజుల పాటు ఉత్సవాలకు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. ఈ రోజు శుభమస్తు షాపింగ్ మాల్లో వస్త్రాలు కొనుగోలు చేసి లక్కీ డ్రాలో తిరుపతికి చెందిన సింహాచలం ఎలక్ట్రిక్ స్కూటర్ను గెలుచుకున్నారు. నూతన సంవత్సరం సంక్రాంతి సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ ఎన్నో ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వచ్చింది. ప్రతిరోజు కొనుగోలు చేసిన వారిలో డ్రా తీసి ఎలక్ట్రిక్ స్కూటర్ను అందిస్తున్నారు. 35వ వార్డు కార్పొరేటర్ వరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని డ్రా తీసి విజేతను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్లు శివ, కిరణ్ పాల్గొన్నారు. ఈ రోజున శుభమస్తు షాపింగ్ మాల్లో లక్కీ డ్రా తీయడం జరిగింది. అలాగే విజేత ఎవరంటే సింహాచలం గారు అని చెప్పి
వారు 1463 రూపాయలు విలువ గల బట్టలు కొనేటప్పటికి వాళ్ళు ఆయనకి 49,999 రూపాయల విలువ గల ఎలక్ట్రిక్ బైక్ విజేతగా వారు నిలిచారు. అట్లాగే ఈ శుభమస్తు షాపింగ్ మాల్ స్థాపించి 3 సంవత్సరాలు దాటి 4వ సంవత్సరంలోకి అడుగెడుతూ ఉంది. ఈ 3 సంవత్సరాల కాలంలోనే ఈ అధినేత మా మిత్రులు బయా శ్రీనివాసరావు గారు అనతి కాలంలోనే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 8 బ్రాంచెస్ పెట్టి రోజు కూడా నిత్యం వేలాది మంది కస్టమర్లని ఆకర్షిస్తూ ఉన్నారు. వేలాది మంది కస్టమర్లు రావడానికి ముఖ్య కారణం ఏంటా అని మేము అనుకుంటే వారు లేటెస్ట్ ఫ్యాషన్స్ అట్లాగే నాణ్యమైన బట్టలు కానివ్వండి ఏదైనా ప్రోడక్ట్స్ కానీ వారు అందజేయడం జరుగుతుంది. అందుకని ఏటియగ్రహారంలోని శ్రేష్ఠ ప్లే స్కూల్లో సంక్రాంతి పండుగ ఉత్సవాల సందర్భంగా గోదా కళ్యాణం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారి ఆరోహి గోదాదేవి పాత్రలు, శ్రీవల్లి శ్రీకృష్ణుడి పాత్రలో అద్భుతంగా ప్రదర్శన ఇచ్చారని డైరెక్టర్ కళ్యాణ్ తెలిపారు. తల్లిదండ్రులు మరియు పాఠశాల సిబ్బంది అందరి సహకారంతో గోదా కళ్యాణం కార్యక్రమాన్ని మా పాఠశాల ప్రాంగణంలో అంగరంగ వైభవంగా చేయగలిగామని తెలిపారు. ఈ వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించిన ప్రిన్సిపల్ ఉషారానికి సహకరించిన తల్లిదండ్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సేవా సంస్థ ఆధ్వర్యంలో గుంటూరులోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో కీర్తిశేషులు సావిత్రిబాయి పూలే 195వ జయంతి ఘనంగా స్ఫూర్తిదాయకంగా జరిగింది. భారత సమాజంలో అణగారిన వర్గాల జీవితాలలో అక్షరధారిగా నిలిచిన సావిత్రిబాయి ఫూలే మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా స్త్రీ విద్య కోసం అవిరాళ కృషి జరిపిన మహోన్నతరాలు అని పూర్వ అసిస్టెంట్ కమిషనర్ జీఎస్టీ బి రాజేశ్వరరావు కొనియాడారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సెక్రటరీ కొరిటిపాటి సతీష్ ప్రసంగిస్తూ నేటి విద్యార్థులలో సావిత్రిబాయి ఫూలే స్ఫూర్తిగా సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఉషారాణి, అధ్యాపకులు వాసుబాబు, నిర్మలారాణి, కిరణ్మయి, మానవతా సభ్యులు గురువారెడ్డి, సూర్యదేవర కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బయటికి తీసి రోదసీలో ప్రయాణం చేస్తున్నాడు, నౌకలో ప్రయాణం చేస్తున్నాడు, ఆఫీసర్ గా ఉంటున్నారు. ఈ రోజు మీరు ఎక్కడ చూసినా కానీ స్త్రీలో ఉన్నారు ముఖ్యమైనటువంటి జిల్లా యంత్రాంగంలో. కారణం ఏంటంటే అది ఎడ్యుకేషన్. అందుకే మీకోసం హిందూ కోడ్ బిల్ అనేటువంటి దాన్ని ప్రవేశపెడితే మన పెద్దవాళ్ళందరూ కూడా అపోజ్ చేస్తారు. స్త్రీలకు విద్య అవసరం లేదు అని అంటే నో, దే హావ్ టు బి గివెన్ ఎవ్రీథింగ్ జస్ట్ లైక్ యాజ్ ఈస్ అవైలబుల్ టు ది మేల్ అనే కాన్సెప్ట్ తో హిందూ కోర్టులు ఓడించిన మరలా దాన్ని ప్రవేశపెట్టి ఈ రోజు మీరందరూ నిర్బంధించే 14 సంవత్సరాలు పెట్టండి, అన్ని అవకాశాలు ఇవ్వండి. కాన్స్టిట్యూషన్ మీకు ఇచ్చారు కాబట్టి ప్రతి రోజు కూడా మీరు కాన్స్టిట్యూషన్ అవకాశం ఉంటే మీరు మనం భాగవతము, రామాయణము, ఖురాను, బైబిల్ చదివినట్టుగా రోజుకు ఒకసారి అయినా సరే. కొంతమంది పెరగాలంటున్నారు, ఇంకా ఎక్కువ మంది పెరగని చెప్తున్నారు. కానీ మనకున్న భూభాగం, ప్రపంచంలో ఉన్న భూభాగంలో మనకున్న భూభాగం 2.4%. ప్రపంచంలో ఉన్న జనాభాలో మన దేశంలో ఉన్న జనాభా 17%. భూమి ఏమో 2.4%, జనాభా ఏమో 17%. కాబట్టి జనాభాని ఎంత తగ్గించుకుంటే ఈ భూమి మీద భారం తగ్గిపోతుంది. రెండవది, ఈరోజు ప్రపంచంలో బాగా అసమానతలు ఉన్న దేశం. మార్కెట్ సెంటర్లోని హిందూ డిగ్రీ కళాశాల ఆవరణలో సావిత్రిబాయి పూలే జన్మదిన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ఉమెన్ డెవలప్మెంట్ సెల్ ప్రమదావనం కన్వీనర్ వి బ్యూలారాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ విశ్వం మాట్లాడుతూ ఆనాటి పరిస్థితులకు ఎదురొడ్డి సావిత్రిబాయి ఫూలే చేసిన పోరాట ఫలితంగానే ఈరోజు మహిళలు చక్కగా అన్ని రంగాలలో రాణించగలుగుతున్నారని అన్నారు. కళాశాల ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ పి వేణుగోపాల్ మాట్లాడుతూ మహిళా ఉపాధ్యాయులు చక్కగా రాణించడానికి సావిత్రిబాయి ఫూలే కారణమని అన్నారు. ఏ రాష్ట్రాలలో అయితే మహిళా అధ్యాపకుల సంఖ్య ఎక్కువగా ఉన్నదో ఆ రాష్ట్రాలలో అభివృద్ధి ఎక్కువగా ఉన్నదని ఆయన గణాంకాలతో సహా వివరించారు.
కన్వీనర్ బ్యూలారాణి మాట్లాడుతూ ఈ సంవత్సరం సావిత్రిబాయి ఫూలే అవార్డును ప్రొఫెసర్ తెనాలి స్వరూపారాణికి ఇస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ప్రమదావనం ఆధ్వర్యంలో అవార్డు ప్రధాన ఉత్సవం ఘనంగా జరిగింది. నిర్వాహకులు ప్రొఫెసర్ స్వరూపారాణిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత ప్రొఫెసర్ స్వరూపారాణి మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తనకు అవార్డు ఇచ్చిన హిందూ కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు, బీసీలు, దళితులు గౌరవంగా జీవించేందుకు బాట వేశారని అన్నారు. సావిత్రిబాయి ఫూలే కేవలం ఉపాధ్యాయురాలు కాదని ఆమె ఒక మహిళా శక్తి అని, ఆమె చూపిన మార్గంలో నడవడమే ఆమెకు నిజమైన ఘన నివాళి అన్నారు. ఈ ప్లేగు వ్యాధి ఆవిడకి ఎందుకు వచ్చింది అంటే ఆవిడ కొడుక్కి ప్లేగు వ్యాధి వచ్చింది. ఆవిడ కొడుకు ఎవరు అంటే ఆవిడ కొడుకు ఒక దత్తత తీసుకున్నప్పుడు నిజంగా ఆవిడకి పిల్లలు లేరు. ఆవిడే ఒక ఆయన్ని యశ్వంతరావు అనేటువంటి ఒక బ్రాహ్మణ బాలుడిని వితంతు కుమారుడిని ఆవిడ దత్తత తీసుకొని ఆ దత్తత తీసుకున్నటువంటి పిల్లవాడికి ప్లేగు వ్యాధి వచ్చిందండి. Great tribute to this great lady శ్రీమతి సావిత్రిబాయి ఫూలే గారు. సో ఈ సందర్భంగా మీకు నేను సావిత్రిబాయి ఫూలే గారి గురించి ఒక 2-3 విషయాలు చెప్తాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీలో చాలా మందికి ఆవిడ ఎవరో తెలియదు. సో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసే క్రమంలో గుంటూరు మిర్చియార్డ్ చైర్మన్ గా నూతనంగా నియమితులైన కుర్రా అప్పారావు ఈరోజు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కుర్రా అప్పారావును మంత్రి అనగాని అభినందించారు. యార్డ్ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి అప్పారావుకు సూచించారు. అప్పారావుతో పాటు అర్బన్ బ్యాంక్ చైర్మన్ కేశవ్ మంత్రి అనగానిని కలిసిన వారిలో ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ప్రారంభమైన 3వ ప్రపంచ తెలుగు మహాసభలు. ఒక ప్రపంచాన్ని సృష్టించేంత బలం భాషకు ఉందన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి శ్రీనరసింహ. తెలుగు విశిష్టతను మన పిల్లలకు చెప్పాలి. తెలుగు కేవలం భాషే కాదు, జీవన విధానం. స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడి. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 పనులను ప్రారంభించిన పెమ్మసాని నారాయణ. అభివృద్ధికి కేర్ ఆఫ్ కూటమి ప్రభుత్వమని ప్రకటన. రాజధాని అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ. కార్యదర్శులు, మంత్రులు, జడ్జిల భవన నిర్మాణ పనుల పరిశీలన. కూటమి ప్రభుత్వ పాలనలో వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి దారుణంగా మారింది. ధ్వజమెత్తిన మాజీ మంత్రి రజని. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.